హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పేపర్ 2 మ్యాథ్స్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లో ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్కి కీ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. మ్యాథ్స్ అండి, పేపర్ 2 దీంట్లో సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ది వచ్చేసి అయస్కాంత క్షేత్ర బలానికి ప్రమాణం అయితే అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐర్స్టెడ్ అండి. అయస్కాంత క్షేత్ర బలానికి ప్రమాణం వచ్చేసి ఐర్స్టెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత 300K అయితే కెల్విన్స్ అయితే సెంటీగ్రేడ్స్లలో దాని ఉష్ణోగ్రత ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు కెల్విన్ సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రత మార్చడానికి ఫార్ములా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కావాల్సింది చూసుకుంటే డిగ్రీస్లలో కాబట్టి C = కెల్విన్ మైనస్ 273.15 అండి. 273.15. సో దీంట్లో మనకు కెల్విన్ వాల్యూ ఎంత వచ్చింది, 300 ఇచ్చారు కాబట్టి 300లో నుంచి 273.15 అనేది తీసేయాలి. సో ఇలా తీసేసినప్పుడు మనకు సెంటీగ్రేడ్స్లో ఉష్ణోగ్రత అయితే వస్తుందండి. సో ఎంత వస్తుందంటే 27 డిగ్రీ సెల్సియస్ వస్తుందండి. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత 300 కెల్విన్స్ అయితే డిగ్రీలలో దాని ఉష్ణోగ్రత ఎంత ఉంటుందండి, 27 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యమైతే ఆ వస్తువు యొక్క స్థితి ఏది అనేసి అడిగారండి. సో ఏం స్థితి ఉంటుందండి, దానికి రేఖీయ చలన స్థితిలో ఉంటుంది. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం వచ్చేసి శూన్యమైతే ఆ వస్తువు యొక్క స్థితి ఎలా ఉంటుంది, రేఖీయ చలన స్థితిలో ఉంటుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో వేగు చుక్క సాయంకాలపు చుక్క అని పిలుస్తారు అనేసి వచ్చారండి. సో దేన్ని పిలుస్తాం, మనకు వేగు చుక్క ఆర్ సాయంకాలపు చుక్క అనేసి దేన్ని పిలుస్తామంటే శుక్రుడిని పిలుస్తామండి. శుక్రుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సల్ఫర్ డయాక్సైడ్ ఒక అనేసి ఇచ్చారండి. సల్ఫర్ డయాక్సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఆమ్ల ఆక్సైడ్ అండి. సల్ఫర్ డయాక్సైడ్ దేనికి సంబంధించింది, కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆమ్ల ఆక్సైడు. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. ఘన పదార్థాల ఘన పరిమాణాన్ని వీటితో కొలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఘన పదార్థాల ఘన పరిమాణాన్ని దేంతో కొలుస్తారండి, ఘనపు మీటర్లలో కొలుస్తారు. క్యూబిక్ మీటర్స్లో కొలుస్తారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. రసాయన సమీకరణంలో మనకు యారో మార్క్ అయితే డౌన్కి అయితే చూపించారు కదా, సూచించినది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇలా యారో మార్క్ మనకు కిందికి చూపించినట్లయితే మనకు దేన్ని సూచిస్తుందండి, వాయువు విడుదలను సూచిస్తుందండి. యారో మార్క్ అనేది ఇట్లా డౌన్గా ఉన్నట్లయితే వాయువు విడుదల, గ్యాస్ ఎవాల్యుయేటెడ్ అనేసి మనకు సింబల్ అండి అది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక కాంతి కిరణము విరళయానము నుండి సాంద్రతర యానకములోనికి ప్రయాణిస్తున్నది. అప్పుడు పతన కోణం I అండి, వక్రీభవన కోణం R ఇచ్చారు. రెండు సమానంగా ఉన్నాయి. అయితే పతన కోణం I = ఎంత అనేసి ఇచ్చారండి. సో రెండు కూడా ఇక్కడ మనకు సమానంగా ఉన్నాయి అనేసి ఇచ్చారు. సో I = ఏమవుతుంది, మనకు R అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సాంద్రత యానకంలోనికి రెండు కూడా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి, 0 డిగ్రీస్ ఉన్నట్టు. మొత్తం రెండు కూడా సమానంగా ఉన్నదానా 0 డిగ్రీస్ అండి. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ హైడ్రాలిక్ జాకులు పనిచేసే నియమము అడిగారు. సో ఈ హైడ్రాలిక్ జాకులు వచ్చేసి మనకు ఏ సూత్రం ద్వారా పనిచేస్తాయండి? ఇవి పాస్కల్ నియమంతో పనిచేస్తాయండి. హైడ్రాలిక్ జాకులు పనిచేసే నియమము పాస్కల్ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆధునిక ఆవర్తన పట్టికలో హాలోజన్లు ఈ గ్రూపునకు చెందినవి అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకి ఏ గ్రూప్కి చెందినవండి? 8th గ్రూప్కి సంబంధించినవి. 8th A అండి. ఆధునిక ఆవర్తన పట్టికలో హాలోజన్లు వచ్చేసి ఏ గ్రూప్కి చెందినవి? 8th కాదండి, 7th A అండి. 7th A. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను సరాసరి ఒడికి ఫార్ములా అయితే అడగడం జరిగింది. యావరేజ్ స్పీడ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ప్రయాణించిన మొత్తము దూరంపై పట్టిన ప్రయాణ కాలము, దూరము బై కాలము అండి. సో ఇది సరాసరి ఒడికి ప్రమాణము. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 10 సెంటీమీటర్ల/సెకండ్ ఒడితో నిట్ట నిలువుగా భూమి ఉపరితలంపై నుండి పైకి విసిరిన వస్తువు భూమికి తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంత టైం పడుతుందండి దీనికి? 2 మీటర్/సెకండ్ అయితే పడుతుందండి. 10 మీటర్/సెకండ్ ఒడితో నిట్ట నిలువుగా భూమి ఉపరితలంపై నుండి పైకి విసిరిన వస్తువు భూమికి తిరిగి రావడానికి పట్టే టైం ఎంత అండి? 2 seconds. 2 మీటర్/సెకండ్స్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీటిలో కరిగే వాయువులు ఏవి అనేసి ఇచ్చారండి. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు నీటిలో కరిగేటటువంటి వాయువులు ఏవండి? ఆక్సిజన్ అలాగే CO2 అండి. O2 అలాగే CO2, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ నీటిలో కరిగే వాయువులు. నెక్స్ట్ క్వశ్చను ఒక వస్తువు యొక్క జడత్వము దీనిపై ఆధారపడి ఉంటుంది అనేసి ఇచ్చారు. వస్తువు యొక్క జడత్వం అండి దేనిపైన ఆధారపడి ఉంటుంది? మాస్ పైన ఆధారపడి ఉంటుంది. మాస్ అంటే ఏంటిది? ద్రవ్యరాశి. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను సోనార్ విస్తరించగా అనేసి ఇచ్చారండి. సోనార్, SONAR. సో సోనార్ అంటే సౌండ్, నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ అండి. సౌండ్, నావిగేషన్ అండ్ ర్యాంగింగ్. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను ఇనుము తుప్పు పట్టుట అనేది ఏ మార్పు అనేసి ఇచ్చారు. సో ఇనుము తుప్పు పట్టడం వచ్చేసి మనకు ఏ మార్పు అండి? రసాయనిక మార్పు కింద వస్తుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకు మార్క్ టెస్ట్లో అడిగినటువంటి ఫిజికల్ సైన్స్వి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. రక్తం వచ్చేసి గడ్డ కట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏమంటారండి? సీరం అంటారు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. గాలిని కలుషితం చేసే రేణురూప కాలుష్యాలు. గాలిని కలుషితం చేసే రేణురూప కాలుష్యకాలు వచ్చేసి బూడిద అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది వానిలో స్థానిక జాతుల జీవనానికి ముప్పును కలిగించే స్థానికేతర కలుపు మొక్క కానిది అడుగుతున్నారు. ఆప్షన్స్లో క్యారెట్ గ్రాస్, గుర్రపు డెక్క, స్పానిష్ ఫ్లాగ్, తోటకూర అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు ఏంటివండి? కలుపు మొక్కలే. క్యారెట్ గ్రాస్, గుర్రపు డెక్క, స్పానిష్ ఫ్లాగ్, ఈ 3 కూడా. సో కానిది ఏది అంటే తోటకూర అండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్
కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ ఇక్కడ జరుగును. కేంద్రక పూర్వ జీవులండి. సో మనకు వీటిలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 4 గదులు ఉన్న జంతువు. సో మొసలి అండి. మొసలిలో వచ్చేసి మనకు 4 గదులు ఉంటాయి గుండెలో అండి. గుండెలో 4 గదులు కలిగినటువంటి జంతువు వచ్చేసి మొసలి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. సో ఏది పెరగడం వల్ల అండి? థైరాయిడ్ కార్టిలేజ్ అండి. థైరాయిడ్ కార్టిలేజ్ అనేది పెరగటం వల్ల మనకు ఆడమ్స్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘదృష్టికి వాడే పదము. సో దీర్ఘదృష్టికి వాడే పదం వచ్చేసి ఏంటిదండి? హైపర్ మెట్రోపియా అంటారు. దీర్ఘదృష్టికి వాడే పదం హైపర్ మెట్రోపియా. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించే క్షీరదం ఏది అనేసి అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, బీవర్. నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించే క్షీరదం ఏది అంటే బీవర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజసిద్ధమైన ఆవాసం ఏది అనేసి అడిగారు. సో ఏదండి? జాతీయ పార్క్ అండి. జాతీయ పార్క్ ప్రత్యేకంగా వన్యప్రాణుల మనుగడ కోసము నిర్దేశించబడినటువంటి సురక్షిత సహజసిద్ధమైన ఆవాసం ఏదండి? జాతీయ పార్కు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, బాతు పిల్లలు తమ తల్లిని ఈ రకమైన జంతు ప్రవర్తన ద్వారా పోల్చుకోగలుగుతాయి అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే అనుసరణ ద్వారా అండి. ఆప్షన్ 2. అనుసరణ ద్వారా అవి తమ తల్లిని గుర్తించగలుగుతాయి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుండి వస్తుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? సో ఎవరు అంటే CB1 నియోల్ అండి. కిరణజన్య సంయోగ క్రియలో మనకు ఆక్సిజన్ అనేది నీటి నుండి వస్తుంది అనేసి చెప్పారు. సో ఎవరు చెప్పారు అంటే CB1 నియోల్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, జీవ ఇంధనానికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. జీవ ఇంధనానికి ఉదాహరణ వచ్చేసి జట్రోపా అండి. జట్రోపా. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మన కళ్ళలో ఉండే కటకాలు. సో మన కళ్ళల్లో ఎటువంటి కటకాలు ఉంటాయండి? ద్వికుంభాకార కటకాలు ఉంటాయి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్మా పొర దీనితో తయారు చేయబడినది. సో ప్లాస్మా పొర వచ్చేసి దేంతో తయారు చేయబడిందండి? లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం రెక్కలు మరియు పక్షి రెక్కలు వీటికి ఉదాహరణ. సో ఇవి వచ్చేసి వేటికి ఉదాహరణ అండి? క్రియాసామ్య అవయవాలకండి. గబ్బిలం యొక్క రెక్కలు అలాగే పక్షి రెక్కలు వేటికి ఉదాహరణ? క్రియాసామ్య అవయవాలకి ఉదాహరణ. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటీస్ ఇన్సిపిడస్ ఈ హార్మోన్ లోపం వలన కలుగుతుంది. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది మనకు ఏ హార్మోన్ లోపం అండి? వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ లోపం వల్ల కలుగుతుందండి. ఆప్షన్ 4. సో నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన మెథడాలజీ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోనూ కాలంలోనూ కుదించబడిన ఒక ముఖాముఖి బోధనా వ్యూహము అని తెలిపింది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే D.W. ఎలెన్ అండి. D.W. ఎలెన్ సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోనూ
కాలంలోనూ కుదించబడిన ఒక ముఖాముఖి బోధనా వ్యూహము అని తెలిపింది డిడబ్ల్యూ ఎలెన్. నెక్స్ట్ క్వశ్చన్, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు అర్థం చేసుకోవటాన్ని ఇలా అంటారు. సో ఏమంటారండి? సిద్ధాంతం అంటారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్య పథకంలోని సోపానాల సంఖ్య. సో మొత్తం వచ్చేసి మనకు హెర్బర్ట్ పాఠ్య పథకంలో ఎన్ని సోపానాలు ఉన్నాయండి? మొత్తము 5 సోపానాలు అయితే ఉన్నాయి. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిపరేషను, ప్రజెంటేషను, అసోసియేషను, జనరలైజేషను, అలాగే అప్లికేషను, ఇవన్నీ కూడా మనకు హెర్బర్ట్ పాఠ్యపథక సోపానంలో ఉన్నవే. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఎగ్జిబిషన్స్కు ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. ఎగ్జిబిషన్స్కు కింద ఉన్న వాటిల్లో ఉదాహరణ ఏదంటే పెంపుడు జంతువుల ప్రదర్శన. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మీకు ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.